నాకు మాత్రమే కాఫీ తీసుకురా. శృతికి హార్లిక్స్. హలో, కిచెన్ పైన కాదు కింద ఉంది. త్వరగా తీసుకురా. క్విక్. ఇలా రేఖ ఎంత రాచకంగా ఉండదు అనుకోలేదు. హార్లిక్స్ అక్కడ పెట్టు. పెళ్ళిలో చూడలేదు కానీ ఫిగర్ బాగానే ఉంది. ఏం బతుకురా అనేది. పెళ్ళాం అందాన్ని కూడా పక్కింటోళ్ళ దొంగలా చూడాల్సి వస్తుంది. That's it for today. శృతి, మార్నింగ్ ఇంత కష్టపడ్డం అవసరమా? మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే ఇచ్చేస్తారా? నాకు మిస్సెస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా? ఏంటి? అబ్బే అదేం లేదు. ఈ ఎగట్టాలు కిందరాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని. ఐ నో, కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా. నేనున్నాను కదా, ఎవరెందుకు? నువ్వు నీకు యోగా వచ్చా? మామూలుగా కాదు, బీభత్సంగా వచ్చు. ఆహా, అయితే నేర్పించు. వై నాట్? ఇంప్రెసివ్. కమ్ ఆన్. యోగా నేర్పిస్తానని నా నడుం ఇరుక్కొట్టాడు మమ్మీ. నాకేం తెలియదు. నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్. అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ 69 మగాళ్ల మాటలు మనం అస్సలు వినకూడదు. మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి. మనం పెడితే తినాలి, తిడితే పడాలి. ఓకే మమ్మీ, లైఫ్ లో వీడి మాటలు ఫోన్ లో కూడా విన్ను. I'll never repeat this mistake again. I'll never listen to it. తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా, I'm in love with you. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యిండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను.
హాయ్. హలో. లవ్ యూ. లవ్ యూ టూ. సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు అనుకోగానే చావులేవు. నువ్వు వచ్చిన పని అవ్వాలి. భగవంతుడు నిన్ను చావునివ్వలేదంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే మీ వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు లేకపోతే నేను లేకుండానా? నువ్వు చూసే ప్రతి చోట నీకు నా గురించి ఏదో ఒక జ్ఞాపకం రావట్లా? మరెందుకు చనిపోయి ఆ జ్ఞాపకాలన్నింటినీ మొత్తంగా తుడిచేస్తావు? అందుకు బదులుగా ప్రాణాలతో ఉండి లైఫ్ అంతా ఒక్కొక్కటి తలుచుకొని సంతోషంగా ఉండొచ్చుగా. టైం అయింది, నేను వెళ్తాను. ఏడవకు. పోవద్దనిత, ప్లీజ్. తిరిగి వస్తాన్రా. నువ్వు ముందు కూర్చో, హ్యావ్ అ కాఫీ. నేను చెప్పింది బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. బాయ్. తిరిగి చూడకు రవి. గో ఆన్ విత్ యువర్ లైఫ్. లేట్ అయిందా? ఇవాళ రావేమో అనుకున్నాను. రాకపోతే మొహం అదోలా పెట్టుకుంటావుగా. హౌ వాస్ ద వర్క్ టుడే? వెరీ గుడ్. ఇవాళ కూడా బోర్డ్ మీటింగ్ అటెండ్ చేసి ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే, ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి. అవి ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ చేసాను సార్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది?
మీరు కాదు సెక్రటరీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా, లాడ్జికి రమ్మానా, ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా అసలేం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే వదలం. Smile,